మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఈ మధ్య మేడం బరువు బాగా తగ్గాము, మేడం సైడ్ ఫ్యాట్ బాగా తగ్గింది, ఇవి కామన్గా ఎప్పుడు నాకు వచ్చే మెసేజెస్. దీంతోపాటు మేడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అయింది మేడం, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. నెక్స్ట్ మేడం 5 years 6 years నుంచి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాము. రీసెంట్గానే నేను కన్సీవ్ అయ్యాను మేడం, వెరీ థ్యాంక్స్ అని మెసేజెస్ చేస్తున్నారనమాట. వెరీ 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 హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. ఇది నేను చాలామందికి చెప్పాను. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కావచ్చు, లేదు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, ఇవి ఎప్పుడు మనకు కంట్రోల్లోకి వస్తాయి అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటాము. మంచిగా నిద్ర కూడా ఉండాలి, స్ట్రెస్ తగ్గించేసుకొని నిద్ర కూడా ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడు. దీంతో పాటుగా మనకు శరీరానికి రిలాక్సింగ్గా చేసే స్ట్రెచెస్, డీప్ స్ట్రెచెస్, అవి ఎందులో దొరుకుతాయి మనకి? యోగా ప్రాక్టీస్లో ఉంటాయి. ఈ డీప్ స్ట్రెచెస్ వల్ల అది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్, వీక్లో 3 days క్లాసెస్ కానీ, వీక్లో 4 days క్లాసెస్ కానీ, ఇలా ఈ ప్రాక్టీస్ వల్ల రిజల్ట్ రాదు, రెగ్యులర్గా ఉండాలన్నమాట. సో నేను వీక్లీ 7 days క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. లేదు మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి లైక్ టైం సూట్ అవ్వడం లేదు, లేదంటే ఇంకా వేరే ఇతర ఏ కారణాలు ఉన్నా సరే వీడియోస్ చూడండి. పీసీఓడికి వీడియోస్ ఉన్నాయి, థైరాయిడ్కి వీడియోస్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్కి వీడియోస్ ఉన్నాయి, ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి వీడియోస్ ఉన్నాయి, వెయిట్ లాస్ వీడియోస్ అయితే చెప్పనక్కర్లేదు, నేను ఎన్నో వీడియోస్ చేసి చూపించాను. సో ఇలా ఫాలో అవ్వండి. ఇక్కడ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాగా. ఏంటి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్. మనం ఊరెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నా సరే, వేరే ఏ వర్క్స్ ఉన్నా సరే, మన కోసం మనం టైం కేటాయించి 3 months నుంచి 6 months వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, రెగ్యులర్గా ఉండాలి, 1 day కూడా స్కిప్ చేయొద్దు. ఒక పీరియడ్స్ టైంలో మాత్రము హెవీ ఫ్లో ఉన్న వాళ్ళైతే ఒక 2 days 3 days రెస్ట్ ఇచ్చేసుకోండి. ఆ టైంలో సింపుల్గా చేయాల్సిన ప్రాక్టీసెస్, క్రాంప్స్ రాకుండా కూడా చెప్పున్నాను కదా, అవి చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా ఒక 3 to 6 months మన మీద మనం శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా నేను హెల్తీగా ఉంటాను, నాకున్న ప్రాబ్లం తగ్గిపోతుంది యోగాతోటి అని బిలీవ్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి చూడండి, మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఎంతోమంది మంచి రిజల్ట్ తోటి హ్యాపీగా మెసేజెస్ చేస్తున్నారు. ఆ లిస్ట్లో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఏంటి అంటే మేడం పర్సనాలిటీ బాగా స్లిమ్గా అయిపోయింది మేడం, చాలా బాగున్నాను, వెయిట్ తగ్గిపోయాను మేడం, ఇంకొంచెం మీరు హెల్ప్ చేయండి మేడం. ఏంటి అంటే హ్యాండ్స్ మేడం, హ్యాండ్స్ ఫ్యాట్ తగ్గాలి, హ్యాండ్స్తో పాటు బ్యాక్ మజిల్స్ ఫ్యాట్ కూడా కొంచెం తగ్గడానికి చాలా టఫ్గా ఉంది మేడం అని అడిగితే, నేను చాలా మీకోసం ప్రేమతోటి ఇంతవరకు చెప్పకుండా ఉన్న స్పెషల్, నేను క్లాసెస్లో చేయిస్తూ ఉంటాను కదా, స్పెషల్గా ఆ సీక్వెన్సెస్ మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాను. ఓకేనా? చేద్దామా? చూడండి, ఫస్ట్ ఫ్రంట్ నుంచి చూపిస్తాను, తర్వాత బ్యాక్ ఎలా మనకు మజిల్స్ అనేది ఆ మూమెంట్ ఎలా వస్తుంది అని కూడా చూపిస్తాను. చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెరీ సింపుల్గా చూడండి, హ్యాండ్స్ని ఇలా థైస్కి పక్కన ఉంచుకోండి. రిలాక్సింగ్గా షోల్డర్స్ని లిఫ్ట్ చేసి పైకి రోల్ చేసి బ్యాక్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, రివర్స్ డౌన్. చూడండి, అప్ చేసి డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇలా 10 నుంచి 20 times ప్రాక్టీస్ చేసేసేయండి. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని హెడ్ బ్యాక్ ఇలా దగ్గరకు తీసుకొచ్చి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ కొద్దిసేపు మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్ని రిలీజ్ చేస్తూ చూడండి, ఇక్కడ బ్యాక్ థై వరకు తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8 9
10 మెయింటైన్ చేద్దాం. చూడండి చక్కగా స్ట్రెచ్ చేసి హ్యాండ్ వెనకల హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేస్తున్నాను. 2 4 6 8 10 రిలీజ్. ఆపోజిట్ సైడ్ మనం బాగా వార్మప్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 4 6 8 10 రిలీజ్. జస్ట్ రిలాక్స్. నా పామ్స్ని షోల్డర్స్ మీద ఉంచుకొని స్లోగా రొటేషన్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 రివర్స్. 5 4 3 2 అండ్ 1. తర్వాత బ్యాక్ నుంచి చాలా ప్రాక్టీసెస్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా బ్యాక్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. చక్కగా మనకి ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. చూడండి హ్యాండ్స్ చూడండి ఫిస్ట్ లాగా చేశాను. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత చూడండి హ్యాండ్స్ని బ్యాక్ 1 2 3 4 5 6 7 8 9 10 మెయింటైన్ చేయాలి. 1 2 3 4 5 6 రిలీజ్. ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 రిలీజ్. హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకోండి. చూడండి 1 2 3 4 5 6 7 8. తర్వాత హ్యాండ్స్ని నమస్తే. చూడండి లాక్ చేసి రిలీజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 మెయింటైన్ చేయండి. ఎంతవరకు వస్తే అంత పైకి తీసుకొని మెయింటైన్ చేయండి. 2 4 6 8 10 12. మెల్లగా రిలీజ్ చేసుకోండి. హ్యాండ్స్ని ఒకసారి షేక్ చేసేసుకోండి. చక్కగా లాక్ చేసి మెయింటైన్ చేయండి. చూడండి 1 2 3 4 5 6. స్లోగా ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఇలా లాక్ చేయండి. ఇలా లాక్ చేయడానికి రాకపోతే క్లాత్ పట్టుకొని స్టార్టింగ్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 4 6 8 10 ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10 అండ్ 12. రిలీజ్. హ్యాండ్స్ని చక్కగా షేక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బోర్లా పడుకోవాలి. చూడండి హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ హ్యాండ్స్ని లాక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. జస్ట్ రిలాక్స్. డీప్ బ్రీతింగ్. తర్వాత హ్యాండ్స్ని ఇలా నమస్తే తీసుకోండి. తీసుకొని చూడండి రైట్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. జస్ట్ రిలాక్స్. మెల్లగా సెంటర్కి వచ్చేద్దాం. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ప్రాక్టీసెస్ హ్యాండ్స్ స్లిమ్ అవ్వడానికి, బ్యాక్ మజిల్స్ బాగా తగ్గడానికి చూసామో. ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఒక సెట్ చేసేసిన తర్వాత జస్ట్ ఒక 1 minute గ్యాప్ ఇచ్చేసి సెకండ్ సెట్లోకి వెళ్ళిపోండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్లిమ్గా ఉన్న హ్యాండ్స్, బ్యాక్ మజిల్స్ మన సొంతం అయిపోతాయి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి బ్రీతింగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఓకేనా? నమస్తే.